హాయ్ ఫ్రెండ్స్. కొన్ని విలువైన మాటలు చెప్పుకుందామా? మన జీవితంలో ఉపయోగపడేవి. నా వద్ద ఒకరికి సహాయం చేయడానికి అంత ధనం లేకపోవచ్చు. కానీ ఒకరిని మోసం చేసే గుణం అయితే లేదు. ఇంకొక విషయం, అదృష్టానికి స్వయం కృషికి మధ్య చాలా తేడా ఉంది. ఇంకొక విషయం, విలువైన రత్నమే అయినా స్వర్ణాన్ని ఆశ్రయిస్తుంది. విద్యావంతుడు తగిన ఆశ్రయం దొరికితే రాణిస్తాడు. గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, ఆనందంలో మాట ఇవ్వకు, కోపంలో సమాధానం చెప్పకు, దుఃఖంలో నిర్ణయం తీసుకోకు, ఆవేశంలో కూడా నిర్ణయం తీసుకోకు. ఇవన్నీ జీవితానికి పనికొచ్చే విలువైన మాటలు. అమ్మ స్పర్శలో ఎనలేని ప్రేమ, ఓదార్పు, లాలన కనిపిస్తాయి. గురు స్పర్శలో దేవతలు నిక్షిప్తమై ఉంటారు. గురుముఖంలో వేదాలు, పాదాలలో సర్వతీర్థాలు. గురుస్పర్శలో యోగామృతం నిండి శిష్యుడిపై దయా దృష్టి ఉంటుంది. అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కానీ పండించటానికి నెలలు పడుతుంది. చట్టం ద్వారా పేదవాడిని సంపన్నుడిగా చేయలేం, కానీ సంపన్నుడిని పేదవాడిగా చేయవచ్చు. ఒకరు ఏదైనా ఉచితంగా పొందుతున్నారు అంటే ఎవరి దగ్గర నుండి అయినా ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటారు. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటూ ఇవాటి కొన్ని మంచి టిప్స్ మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.